చూసాకే రేగింది అలజడి నీ కోసం కడతా నా గుండెల్లో గుడి జోడిచ్చు కొడతాయి అమ్మడబడి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రేపు టెక్నాలజీ అనేది చాలా స్పీడ్గా అయితే డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్లోనే హ్యూజ్ చేంజెస్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో సాధారణంగా మొబైల్ ఫోన్స్ లేదన్నట్లయితే ఇతర గ్యాడ్జెట్స్ లైక్ ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అని అంటే సో 1 ఇయర్ 2 ఇయర్స్ యూస్ చేస్తాం, ఆ తర్వాత రీప్లేస్ చేసుకుంటున్నాం. బట్ స్మార్ట్ టీవీ అయితే అలా కాదు. ఒక్కసారి మనం పర్చేస్ చేసామంటే ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 ఇయర్స్ దాకా దాన్ని అయితే రీప్లేస్మెంట్ చేయము. ఎందుకంటే జస్ట్ గోడకి హ్యాంగ్ చేస్తుంటాం లేదా ఒక దగ్గర పెట్టుంటాం కాబట్టి. సో మొబైల్ ఫోన్స్ అంటే కింద పడి పగిలిపోతుంటాయి, ల్యాప్టాప్స్ కూడా యూస్ చేయగా ఖరాబ్ అవుతుంటాయి, యూసేజ్లో కొన్ని డ్యామేజెస్ కూడా మనం కామన్గా చూస్తున్నాం. బట్ స్మార్ట్ టీవీస్లో అయితే ఇలాంటివి చూడం. బట్ స్మార్ట్ టీవీస్ని కూడా మనకి కొన్ని సందర్భాల్లో అప్గ్రేడ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని ఫ్యూచర్స్ లేకపోవటం వల్ల. సో అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఆ టీవీని రీసేల్ చేద్దామనంటే 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తారంటారు. మళ్ళీ కొత్తది పర్చేజ్ చేయాలంటే 50,000 60,000 రూపాయలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ చేసిన స్మార్ట్ టీవీ 2015లో అరౌండ్ 58,000 రూపీస్కి 55 ఇంచెస్. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఇండియాలో అదే మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అన్నారు, కానీ అది ఆండ్రాయిడ్ యూఐ మీద రన్ అయ్యేటువంటి స్మార్ట్ టీవీ అని ఆ తర్వాత నాకు తెలియటం జరిగింది. నేను కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని లేదన్నట్లయితే కొన్ని థర్డ్ పార్టీ డివైజెస్ని యూస్ చేస్తూ దాన్ని అయితే ఆండ్రాయిడ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. కానీ ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర గూగుల్కి సంబంధించినటువంటి టీవీ స్టిక్ అయితే మన ముందు కావాల్సి ఉంటుంది. సో బేసికల్లీ దీనివల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక ఓల్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి టీవీస్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే, సో ఇప్పుడు మళ్ళీ మనం టీవీని అప్గ్రేడ్ చేయాలంటే మళ్ళీ 50,000 60,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ టీవీకి HDMI పోర్ట్ ఉంటే సరిపోతుంది. దీన్ని మీ HDMI పోర్టుకి ప్లగ్ చేశారు అన్నట్లయితే లేటెస్ట్ గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ కింద మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు 4K సపోర్ట్ చేస్తుంది కదా, నా దగ్గర 4K టీవీ లేదన్నా అన్నా కానీ ప్రాబ్లం లేదు. ఈవెన్ ఒకవేళ మీరు గనక నార్మల్ ట్రెడిషనల్ CRT టీవీస్ ఉంటాయి చూసారా, అదేనండి డబ్బా టీవీలు 480 పిక్సెల్ మీద రన్ అవుతుంది జరుగుతుంది. సో వాటికి కూడా వీటికి ఒక కన్వర్టర్ని యూజ్ చేస్తూ మీరు దాన్ని స్మార్ట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఇంకా మీకు క్లుప్తంగా చెప్పాలి అన్నట్లయితే కనుక అవుట్డేటెడ్ స్మార్ట్ టీవీస్ లేదా అవుట్డేటెడ్ డబ్బా టీవీల్ని కూడా మీరు స్మార్ట్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఇంటర్నెట్ మొబైల్ డేటాని యూజ్ చేసి కూడా ఒకవేళ కొంచెం స్పీడ్ వస్తుందంటే చాలు, సో ఆటోమేటిక్గా మీరు మీ మొబైల్ డేటా తోటి కూడా దీంట్లో అయితే వీడియోస్ని చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇక్కడ మీరు రియల్మీ బ్రాండింగ్తో పాటు గూగుల్ టీవీ, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్కి సంబంధించిన ఒక స్టిక్కర్తో పాటు రియల్మీ 4K స్మార్ట్ టీవీ స్టిక్, అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ అండ్ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు రియల్మీతో పాటు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అలాగే అమెజాన్ ప్రైమ్తో పాటు యూట్యూబ్ మ్యూజిక్ సంబంధించినటువంటి కొన్ని లోగోస్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే దీంట్లో మోడల్ అలాగే బాక్స్ కంటెంట్తో పాటు దీని MRP వచ్చేటప్పటికే 46,999, బట్ ఇది 3,999కి. అలాగే ఒకవేళ మీరు కనుక ఈ ఫెస్టివ్ ఆఫర్లో కొన్నారంటే ఇది కేవలం 2,999 రూపాయలకి రావడం జరుగుతుంది. 2,999 అన్నా కానీ గుడ్ డీల్ అని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ అడ్రస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇక ఆలస్యం చేయకుండా దీని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో దీనిలో మనకి తిరిగి మరొక బాక్స్ అయితే రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో మనకు కొంత కంటెంట్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక డేటా లేదా పవర్ కేబుల్ అని మనం అనుకోవచ్చు. సో దీన్ని ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే 2 AAAకి సంబంధించినటువంటి సెల్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఒక HDMI మేల్ టు ఫిమేల్ ఎక్స్టెండర్ కూడా మనకు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక యూజర్ మాన్యువల్. యాజ్ యూజువల్లీ మనమైతే చదవము. అండ్ ఎట్ ద సేమ్ టైం ద కింగ్ ఆఫ్ ద షో రియల్మీకి సంబంధించినటువంటి గూగుల్ టీవీ స్టిక్, ఇక్కడ మరొక రిమోట్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ మనకి దీనికి ఒక పవర్ అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం రిమోట్ని అయితే చూసేద్దాం. సో ఇది రెగ్యులర్గా మనం రియల్మీ టీవీ పర్చేజ్ చేస్తే వచ్చేటువంటి స్టాండర్డ్ రిమోట్ ఏదైతే ఉందో స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్తో, సో అదే రిమోట్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాంగ్ విత్ ద డెడికేటెడ్ బటన్స్, అఫ్ కోర్స్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్ని కూడా మనం ఇక్కడైతే
చూడొచ్చు. ఇక ఒక రెగ్యులర్ HDMI ఎక్స్టెండర్ కేబుల్, అంటే ఒకవేళ మీ కమ్యూనికేషన్ పోర్ట్స్ కనుక చాలా లోపలికి ఉన్నాయన్నట్లయితే కనుక సో వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం ఒక ఎక్స్టెండర్ని, ఇక్కడ మనకు ఒక రెగ్యులర్ డేటా కేబుల్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. పవర్ అడాప్టర్ కూడా అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 5 watts కి సంబంధించినటువంటి అడాప్టర్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో, హియర్ ఈస్ ద గూగుల్ టీవీ స్టిక్. సో నేనైతే చాలా ఎక్సైట్ అయి ఉన్నాను సో దీన్ని చూడటం కోసం. సో ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ అనేటువంటి బ్రాండింగ్ ఇక్కడ మనకు కనపడడం జరుగుతుంది. జస్ట్ దీంట్లో మనకు పవర్ కోసం ఒక మైక్రో USB పోర్ట్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ రెగ్యులర్ డైరెక్ట్గా మనం HDMI పిన్ ద్వారా, అంటే మన HDMI స్లాట్కి అయితే దీన్ని బూటప్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీని మోడల్ నెంబర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ విత్ ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఒకసారి టీవీ కనెక్ట్ చేద్దామా? సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే రియల్మీ గూగుల్ టీవీ స్టిక్ కొంచెం చూసారా, దీనికి మనం మైక్రో USB పోర్ట్ని అయితే ప్లగ్ చేయాలి. సో డైరెక్ట్ టీవీకి కూడా పెట్టచ్చు, బట్ టీవీ ద్వారా వచ్చేటువంటి పవర్ ఏదైతుందో కొన్ని వాటికి సఫిషియెంట్గా సరిపోదు. సో అందుకోసం నేను ఖచ్చితంగా దీనికంటూ వచ్చిన డెడికేటెడ్ అడాప్టర్ని యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా నా HDMI పోర్ట్కి, అంటే పోర్ట్ కమ్యూనికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ డైరెక్షనల్ని బేస్ చేసుకొని, అంటే మీకు ఎలా అయితే ఉంటుందో సో ఆ డైరెక్షన్ని బేస్ చేసుకొని మీరు జస్ట్ దీన్ని ఇలా ప్లగ్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని అయితే బూటప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ టీవీ, అఫ్ కోర్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి సో బూట్ లోగో వచ్చినప్పటికి మనకి రియల్మీ టీవీ అని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసినటువంటి లోగో ఏదైతే ఉందో గూగుల్ టీవీకి సంబంధించినటువంటి యానిమేషన్ లోగో. సో ఇదైతే క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ టీవీ అని మనకి బూట్ అవ్వడం జరుగుతుంది. ఇక క్వైట్ ఇనిషియల్ సెటప్, రెగ్యులర్ మనం ఆండ్రాయిడ్ టీవీ సెటప్స్ ఎలా అయితే చేస్తుంటామో సేమ్ అదే విధంగా ఇది కూడా మనం చేస్తాం. బట్ మీకు గనక ఒకవేళ గూగుల్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే దాంట్లో గూగుల్ హోమ్ ఉంది అన్నట్లయితే దాని ద్వారా మీ ఏదైతే సెటప్ ఉందో మరింత సింపుల్గా గూగుల్ హోమ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ QR కోడ్ అడుగుతుంది. సో జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి QR కోడ్ని జస్ట్ స్కాన్ చేయటం అంతే. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మన టీవీ, అది డివైస్ ఏదైతే ఉందో మన మొబైల్ ఫోన్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మన అకౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా టీవీలోకి కాపీ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా చూజ్ యువర్ సబ్స్క్రిప్షన్ అని అడుగుతుంది. ఒకవేళ మనకి అమెజాన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయన్నట్లయితే కనుక వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ యాప్ లాగిన్లో కూడా మనం ఇదైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో హీర్ ఇట్ ఈస్, యాప్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. సో స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ కొట్టారు అన్నట్లయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ గూగుల్ హోమ్ టీవీ అయితే రావడం జరుగుతుంది. సేమ్ క్వైట్ సిమిలర్ మనకి ఆండ్రాయిడ్ టీవీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ UI స్కిన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు కావాల్సినటువంటి యాప్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని ఆల్రెడీ బై డిఫాల్ట్గా నేను ఇందాక సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఒకవేళ లేదు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ అఫీషియల్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు రిక్వైర్మెంట్ ఉన్నది ఏదైతే ఉందో వాటిని డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి దీని కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే డిస్ప్లే అండ్ సౌండ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. HDMI CEC అంటే కన్జ్యూమబుల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే లైక్ సౌండ్ బార్ కావచ్చు, ఏవీ రిసీవర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ అడ్వాన్స్డ్ డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో మీరు SDR కావాలంటే SDR, లేదన్నట్లయితే HDR కావాలంటే HDR. అఫ్ కోర్స్ ఇది డాల్బీ విజన్ సపోర్ట్ కూడా. అండ్ కలర్ ఫార్మేట్ యొక్క కస్టమైజేషన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ రెజల్యూషన్ అప్ టు మనం 4K దాకా ఇందులో అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం నా రెజల్యూషన్ ఏదైతే ఉందో 1080p 60 Hz మీద ఉంది. నేను దీన్ని ఇక్కడ 4K శాంపుల్ రేట్కి అయితే నేను క్లిక్ చేస్తున్నాను. అంటే ఇది ఆటోమేటిక్గా ఒకవేళ మీ డివైస్ అంటే మీ టీవీ కనుక 4K రెజల్యూషన్కి సెట్ అయింది అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 4K రెజల్యూషన్తో రన్ అవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ 4K 30 Hz రిఫ్రెష్ రేట్తో సెలెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ప్లే అయితే ప్లే అయింది, లేదన్నట్లయితే మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను 4K 30 FPSలో నేను దీని అయితే సెటప్ చేశాను. ఇక దీంట్లో సిస్టమ్ సౌండ్స్ కావాలా వద్దా అండ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సౌండ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సినటువంటి సెట్టింగ్ సెలెక్ట్ ఫార్మాట్స్ అన్నిటిని కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ నెట్వర్క్, అలాగే అకౌంట్ అండ్ దీనికి సంబంధించినటువంటి యాప్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ 11 వర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి ఫ్యూచర్ అప్డేట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ OS సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే మనకు రావడం జరిగింది. సో సిస్టమ్ అప్డేట్ ఏమైనా ఉందా నేను ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సిస్టమ్ అప్డేట్ కూడా ఒకటి అవైలబుల్ ఉంది. సో నేనైతే ఇక్కడ డౌన్లోడ్ కొట్టి రెస్ట్ ఆఫ్ ద వర్క్స్ అన్ని నేను ఇందులో ఫినిష్ చేస్తాను. ఇక బ్యాక్ వెళ్ళారంటే స్టోరేజ్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే దీంట్లో వచ్చేటప్పటికి మీకు 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ అన్ని ఇన్స్టాల్ అవగా మనకి ఇంకా 4.7 GB స్పేస్ ఏదైతే ఉందో
ఖాళీగా రావడం జరిగింది. అండ్ పవర్ సేవింగ్ మోడ్, ఎనర్జీ, అలాగే ఒకవేళ మీరు కనుక ఏమన్నా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అన్నట్లయితే దీన్ని రీస్టార్ట్ కూడా చేయొచ్చు. అండ్ రిమోట్ యాక్సెసరీస్లోకి వెళ్ళి రియల్మీ స్టిక్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. అండ్ అఫ్ కోర్స్ పేర్ అండ్ యాక్సెసరీలోకి వెళ్ళి ఒకవేళ మీరు కనుక ఏదైనా బ్లూటూత్ సౌండ్ బార్ ఇలాంటివి ఏమైనా యూస్ చేస్తున్నారు అన్నట్లయితే వాటిని కూడా దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికే క్యాస్టింగ్ ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఏమైనా యూస్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మీరు ఇక్కడైతే క్యాస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి రాగానే మీకు హోమ్లో డైరెక్ట్గా యూట్యూబ్, అలాగే దీనికి సంబంధించినటువంటి యాప్స్ ఇంటర్ఫేస్ అంతా ఈ విధంగా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా ఇక్కడ లైక్ హిస్టరీ లేదన్నట్లయితే సజెషన్ లాగా మనకు కనపడడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని శాంపుల్ వీడియోస్ని చూసేద్దామా. సో ఇక్కడ మీరు డీటెయిలింగ్ అండ్ క్వాలిటీ ఒకసారి చెక్ చేయగలరు. సో కలర్స్ అయితే చాలా ఎన్రిచ్డ్గా కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు ప్లే అయ్యేటువంటి కంటెంట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 4Kనే. అఫ్ కోర్స్ వాయిస్ ద్వారా కూడా మీరు యాప్ని అయితే ఓపెన్ చేయొచ్చు. హే గూగుల్, ఓపెన్ అమెజాన్ ప్రైమ్. సో హియర్ ఇట్ ఈస్, డైరెక్ట్ వాయిస్ కమాండ్ ఇస్తున్నాను. సో వాయిస్ కమాండ్ తోటి ఆటోమేటిక్గా మనకి దానికి సంబంధించినటువంటి యాప్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా ఇదైతే ప్లే అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అంటే పొద్దుగోకులు మనం రిమోట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే రెజ్యూమ్ చేసుకొని అంటే ప్లే వాయిస్ కమాండ్ ద్వారానే యాప్ని కూడా మనం ఓపెన్ చేయొచ్చు. జోడించు కొడతాయి అమ్మడబడి. సారీ, ఇప్పుడు నేను ఏం చేయాలి? తినాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే, అలాగే శాంపిల్ వీడియోస్ని కూడా చూసారు కదా. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా 3000 రూపాయలకి 4K గూగుల్ టీవీ స్టిక్ అంటే ఇది రియల్లీ కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. ఒకవేళ గూగుల్ డైరెక్ట్గా మన ఇండియాలో వాళ్ళకి సంబంధించిన గూగుల్ టీవీ స్టిక్ లాంచ్ చేసినా కానీ సుమారుగా 6000 రూపాయల దాకా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికి మీకు ఈ ఫెస్టివ్ సేల్లో కేవలం 2999 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక దీంట్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేశాను. లైక్ వీళ్ళైతే మనకి పవర్ ఆన్ చేయగానే ఒక ఓటీ అప్డేట్ని ప్రొవైడ్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే మీరు పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారో ఇది డిఫాల్ట్గా 480p మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని రెజల్యూషన్ ఏదైతే ఉందో 4Kలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు కొంచెం ఇదొక డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా క్వైట్ అవసరం. నాకు ఎక్కడా కూడా హ్యాంగ్ అవ్వటం కానీ ల్యాగ్ అవ్వటం కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలో కూడా మీరు అప్ టు 4K నేను ఇందాక మీకు చూపించినట్లు ఈవెన్ ఆడియోలో కూడా మీకు డాల్బీ ఆడియో, డాల్బీ సరౌండ్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ డాల్బీ సరౌండ్ మనకు సపోర్ట్ చేసినట్టే DTS HD సౌండ్స్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా దీన్ని మనం ఆ బడ్జెట్కి పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారన్నట్టయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయొచ్చు అని అంటాను. ప్యూర్ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ గూగుల్ డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని మన ఇండియాలో లాంచ్ చేసినా కానీ సుమారుగా 5999 5000 రూపాయల దాకా పెట్టే అవకాశం ఉంది. రియల్మీ మనకి కేవలం ఇది 2999 రూపాయలకే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్ ఆఫర్లో తర్వాత మేబీ ఇది 3999గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.